తాజాంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేశారు. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై దర్యాప్తు కోసం ఈ సిట్ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, సిట్ ఏర్పాటు పూర్తి వివరాలేంటి? 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో ఈ మద్యం అక్రమాలకి సంబంధించి సిట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ఈ సిట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తం 7 సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ కు అవసరమైనటువంటి అన్ని సమాచారం ఇవ్వాలని చెప్పి ఎక్సైజ్ యాప్ ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ప్రతి 15 రోజులకు మారు దర్యాప్తు అంశాలను సిఐడి చీఫ్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సిట్ చీఫ్ గా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర బాబు, అలాగే సభ్యులుగా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ పొల్లి శ్రీనివాసు, అలాగే అడిషనల్ ఎస్పీ సిఐడి అడిషనల్ ఎస్పీ శ్రీహరి బాబు, డోన్ డిఎస్పీ శ్రీనివాస్, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివాజీని సభ్యులుగా ఇందులో పెట్టారు. మొత్తం సిఐడి డీజీపీ ఆధ్వర్యంలోనే ఈ సిట్ పనిచేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్ దర్యాప్తుకు పూర్తిగా అధికారాలు కల్పించారు. అదే సిట్ కు సంబంధించినటువంటి విచారణ, దర్యాప్తు, రికార్డులను సీజ్ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మొత్తంగా చూస్తే కనుక 2019 నుంచి 2024 మధ్య పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు జరిగాయి. దాదాపుగా 90 వేల కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీలు జరిగాయన్నది రాష్ట్ర ప్రభుత్వ అభియోగంగా ఉంది. ఈ నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రాముల వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ నకిలీ బాటిళ్లు రూపొందించడానికి అలాగే మద్యం తరలిపోవడానికి కూడా గత 2019, 2024 మధ్య పెద్ద ఎత్తున జరిగాయి. ఈ అక్రమాల్లో కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు, రాజకీయ పెద్దలు కూడా ఉన్నారు. విజిలెన్స్ కమిషన్ కూడా గుర్తించింది. ఈ విజిలెన్స్ గుర్తించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీన్ని సిఐడితో పాటు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా ఈ విషయాన్ని విచారణ చేయించాలని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గతంలో 2014 తర్వాత 2019, 2024 మధ్య దాదాపుగా 13,68,00,000 మద్యం బీర్ బాటిళ్లకు సంబంధించి హోలోగ్రాములు కూడా స్టిక్కర్లో టెండర్లలో కూడా గోల్మాల్ అయిందని చెప్పి గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి నివేదికను కూడా విజిలెన్స్ ఇచ్చింది. అలాగే సిఐడి ఇటీవల వాసుదేవ్ రెడ్డి, అప్పటి బెవరేజ్ కార్పొరేషన్ లో చేసినటువంటి ఎండీగా చేసినటువంటి వాసుదేవ్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాలు కూడా వెలుగు చూసే సిఐడి ఇచ్చినటువంటి దర్యాప్తు మేరకు, అలాగే ఈ మొత్తంగా అన్ని అంశాలని బేరీజ్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది. పూర్తిగా ఈ దర్యాప్తు చేసి ప్రతి 15 రోజులకు కూడా ఈ దర్యాప్తు నివేదికను కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిట్ అయితే ఆదేశించింది. ధన్యవాదాలు ధనంజయ్.